నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయం స్వామివారి స్వయంభూగా వెలిసినటువంటి ఆలయంలో ప్రత్యేకంగా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ముక్కోటికి భద్రాచలంలో చూస్తాము ఇలాంటి దర్శనం, కానీ వరంగల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆలయం చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా? మన వరంగల్ మట్టవాడ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి భోగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఈరోజు ప్రత్యేక పూజలను అయితే నిర్వహించడం జరిగింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత కానివ్వండి, భద్రాచలంలో ముక్కోటికి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేస్తారు, కానీ ఇక్కడ ఈ రోజు ఇలా చేయడానికి ముఖ్య కారణం ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత విశిష్టత గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం స్వామివారి గర్భగుడిలో ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి, ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అంటే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేశారు. అంటే మనకి ముక్కోటికి భద్రాచలంలో కానివ్వండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర చూసినాం. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఇలా చేయడానికి కారణం ఏంటి అసలు? ఈ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి చాలా విశిష్టమైన నక్షత్రం అంటారు. శివముక్కోటి అంటే వైకుంఠ ఏకాదశి వైష్ణవాలయాల్లో ఎలా ఉంటుందో మన శివాలయాల్లో కూడా ఈ ఆరుద్ర నక్షత్రము ఆరుద్రోత్సవము అంటే ఉత్తరముఖ ద్వారంగా స్వామివారి దర్శనం ఇస్తారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఒక సమయంలో 2 నక్షత్రాలు వస్తాయి, ఒకరోజు 2 వస్తాయి. ఈ 2వ నక్షత్రాన్ని ముగించుకొని ఆరుద్రోత్సవం అనేది శివముక్కోటి అంటారు. శివముక్కోటి అంటే స్వామివారిని ఉత్తరముఖంగా దర్శనం చేసుకోవడం వల్ల అనంత పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి అని మన పురాణాల్లో చెప్పబడుతుంది. ఇది కాలక్రమేణా మనకి తమిళనాడులో అరుణాచలంలో చేస్తారు. ఇది ఆరుద్రోత్సవం ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి నక్షత్రం అని పిలువబడుతుంది. ఈరోజు శివముక్కోటి అంటే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి చాలా ఇష్టమైన రోజు ఇది. మన వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి వైష్ణవాలయాల్లో ఎలా అయితే మనకు వైకుంఠ ఏకాదశి జరిగిందో ఈరోజు శివాలయాల్లో శివముక్కోటి అని చేస్తారు. స్వామివారిని ఉత్తరముఖంగా శివుణ్ణి దర్శనం చేసుకొని అనంత పుణ్యాన్ని ఫలించుకుంటారు. ఇది ఆరుద్ర నక్షత్రం ఏంటి, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఇష్టమైనది. అంటే ఈ శివాలయాల్లో ఈ ఉత్తరముఖ ద్వారా స్వామిని దర్శనం చేసుకోవడము చాలా విశిష్టమైనది. కాకుండా ఏంటంటే ఇది ఎక్కువ కూడా ప్రాముఖ్యత లేదు. ఇది ఎక్కడ కూడా శివాలయాల్లో అంటే కొన్ని దేవాలయాల్లోనే చేస్తారు. ఇది తమిళనాడులో మన చిదంబరంలో కానీ అరుణాచలంలో కానీ కార్యక్రమం బాగా చేస్తారు. అది కాలక్రమేణా వెనకటి నుంచి ఇది దగ్గర 80-90 సంవత్సరాల దగ్గర ఇక్కడ చేయడం జరుగుతుంది. వరంగల్లో తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఈ శివ ముక్కుడు అనేది చేయడం జరగదు. మా పూర్వీకుల దగ్గర నుంచి దగ్గర 80-90 సంవత్సరాల నుంచి ఈ ఉత్తరముఖ ద్వారం చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని దేవాలయాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ దేవాలయం వచ్చేసి 1242 సంవత్సరం దేవాలయం అంటే దాదాపు 900 సంవత్సరాల కింద దేవాలయం ఇది. అంటే రుద్రమాదేవి తండ్రి గణపతి దేవుడు ప్రతిష్ఠించిన దేవాలయం ఇది. అంటే అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉండి ఉత్తరముఖంగా ఉండే దేవాలయం ఇది ఒకటే. స్వామివారి కూడా గర్భగుడిలో కూడా స్వామివారు ఉత్తరముఖంగానే ఉంటారు. అన్ని దేవాలయాలు ఇలాంటి ఆలయం ఎక్కడ ఉండదు, ప్రత్యేకం అని చెప్పుకోవాల్సిందేనండి. అంటే లోపలికి వస్తే చూపిస్తాను. ఆ లోపల ఉన్న స్వామివారి శివలింగం కింద ఇంకా భూమిలోకి 11 లింగాలు ఉంటాయి. ఇంకా లోపలికి 11 లింగాలు ఉంటాయి. ఏకాదశ లింగాలు ఉంటాయి. 5వ సువర్ణ లింగం బంగారు లింగం. అంటే ఇక్కడ పోషణ నీళ్ళు ఏవైతే ఉంటాయో కొన్ని ఆ 11 లింగాలు నీళ్ళు భూమిలోకి వెళ్ళిపోతాయి, కొన్ని సోమసూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఇది భోగేశ్వరుడు అంటే భోగి అంటే పాము అంటే లింగోద్భవ కాలం ఇప్పటి కూడా పాము సంచరిస్తూ ఉంటుంది. అంటే దీన్ని భోగేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది. మట్టెవాడ అంటే ఇది హనుమకొండకి వరంగల్కి సంత లాంటిది. సంతలు అంటే దీనికి మట్టెవాడ అంటే వ్యాపార కేంద్రము అంటారు. మట్టెవాడ అంటే హనుమకొండకి వరంగల్కి కేంద్ర బిందు స్థానం ఇది. అంటే కనొక టైంలో ఈ మట్టెవాడ పోలీస్ స్టేషన్ కూడా చెరువు అంటే ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు చెరువు కట్ట అన్నట్టు. అంటే చెరువు కట్టిన దేవాలయం ఇది. అట్లా అది ఆలయానికి అంత ప్రత్యేకత ఉంది, కానీ చాలా మందికి తెలియదు. క్షేత్రం సంతానం లేని వాళ్ళకి కానీ వివాహం జరిగిన వాళ్ళకి అనుకున్న కోరికలు అన్నీ కూడా సకలం నెరవేరుతానే భక్తుల యొక్క మంచి నమ్మకం కూడా చాలా మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది ఇక్కడ. అది ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా అంటే మొక్కు కానీ లేకపోతే ఇక్కడ ఏమన్నా ప్రత్యేకంగా చేయాల్సిన పూజలు ఉంటాయి. అభిషేకం అనుకున్న పని నమస్కారం చేసుకొని స్వామి ఈ పని అయిపోయిన తర్వాత నాకు అభిషేకం చేస్తాను అన్న పెడితే ఖచ్చితంగా కూడా అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం కూడా. ఆ నమ్మకమే చాలా భక్తులు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్తారు, శుభ్రంగా తీసుకెళ్తాను, అదేం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే స్వామివారిది ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ముఖంగా మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నామో, శివుడికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం అనేది ఎక్కడా ఉండదు. తెలంగాణలోనూ ఇది ప్రత్యేకమైన 900 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం. అలానే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి. అలానే ముఖ్యంగా శివుడి గుళ్ళకి ఎక్కడా కూడా గర్భగుడిలోకి మహిళలు కానివ్వండి కొంతమంది ఎలవ్ చేయరు, కానీ వరంగల్లో కానివ్వండి వేయి స్తంభాల ఆలయం కానివ్వండి ఇక్కడ ఈ ఆలయంలో కానీ గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా స్వామివారిని చూస్తూ అభిషేకం
అభిషేకం చేసే అవకాశం కల్పిస్తున్నాం అంటున్నారు. మీకు ఒకసారి స్వామివారి గర్భగుడిలో ఆ లింగం కింద 11 లింగాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాం.